రాజేంద్ర ప్రసాద్ సార్ గారు రావడం మాకు చాలా 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 సంతోషం. వారు నిజంగా ఎంత సహృదయులు అంటే పిల్లలకి ఎంత మందికి బెనిఫిట్ చేద్దాం, ఎన్ని ప్రోగ్రామ్స్తో బెనిఫిట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు పిల్లలకి మంచి చేద్దామని ఆలోచనలో ఉంటారు. వారు ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ కోసము విలేజెస్ని కూడా వాళ్ళే వెళ్ళి చూసి సెలెక్ట్ చేశారని తెలిసినప్పుడు నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. మేబీ నా సర్వీస్లో 1 year అన్నా మీ దగ్గర వర్క్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఉంటే హద్దులు లేని సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం మేము. ఎందుకు సార్ వద్దంటున్నారా? అరవిందు అయిపోయిందా నీ ఫుల్ విందు? నిజంగా నీ కరెక్ట్ పేరు పెట్టినారు అరవిందు, నువ్వు నిజంగా సగమే తింటున్నావు. సో టైటిల్ స్పాన్సర్ వన్స్ అగైన్ వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం స్వర్ణ సుధాకర్ రెడ్డి మేడం గారు. Our beloved principal Padmavati ma'am, please be on the dais ma'am as the president of this program. So I welcome Dr. Padmavati madam onto the dais. At the same time I welcome Dr. Rajendra Prasad sir onto the dais, Principal NTR College. Thank you so much sir. So మనము ఇంకా ఆగకుండా మన మారథాన్ని కంటిన్యూ చేయాలా? It's already 2 almost 7 members వెళ్ళిపోయినారు, అందరూ ఉన్నారు. I think శిరీష వరకు మనం మాట్లాడుకున్నామా? Yeah. So now shall I invite thank you. So I invite M. Harshit. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను, 3 minutes మీ టైం. 3 minutes లోపు మీరు కంప్లీట్ చేయగలిగితే, అంటే బజర్ కన్నా ముందు మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు 10 points ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఇది దృష్టిలో పెట్టుకోండి. టైం దాటిపోతే మీరు మైనస్లో పడిపోతారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. 2.5 minutesలో మీది కంప్లీట్ చేసి ఇంకొక 1/2 minute మీరు సమ్మరైజ్ చేయడంలో పెట్టేసుకుంటే చాలా బాగా కవర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ మీకు ఒకసారి ఓకే. మీ బాడీ లాంగ్వేజ్, మీ ఓవల్ లాంగ్వేజ్, మీ ఎక్స్ప్రెషన్స్, మీ క్రియేటివిటీ, ఎవ్రీథింగ్ కౌంట్ చేయబడుతుంది. ఇక్కడ ముందుగా మనకు జడ్జెస్ చాలా ప్రీషియస్ జడ్జెస్ ఉన్నారు మీ ముందు. ఎవరికి మాట వినని జడ్జెస్ వాళ్ళు, అలా చూసే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మీలో నుంచి నిజమైన ప్రతిభ బయటకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో. ఇక్కడ నా కాలేజా ఇంకో కాలేజా అనే లేదు, ఎవ్రీవన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆ దృష్టితోనే ఇక్కడ జడ్జ్మెంట్ కూడా ఇవ్వబడుతుంది. సో దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకోగలరని కోరుతున్నాను. సో కోటా నాయక్ గారు కొద్దిసేపట్లో వచ్చి మనతో జాయిన్ అవుతాను అని చెప్పారు. లెట్స్ స్టార్ట్ విత్ హర్షిత్. Good afternoon everyone, my name is Akshit. Honorable members, what is the One Nation One Election? One Nation One Election is proposal under consideration by the Government of India to synchronize all nations in the country, either on single day or within a specified time frame. The bill was introduced in India Parliament Lok Sabha on 17 December 2024. In August 2028, the Law Commission of India released its report on simultaneously holding all the direct elections in the country, being from the Panchayat up to the Lok Sabha in a given time period of single year. It said there needs to be made appreciate amendment to the Constitution, the Representation of the People Act 1951. Thank you. Very good, Nana. Congratulations for the participation. And next, I would like to call A. Shravani. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు ఏ శ్రావణి. ఐఎమ్ ఫ్రమ్ ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ మహబూబ్ నగర్.
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం మరియు ఎక్కువ శాతంలో యువతను కలిగి ఉన్న దేశం మన భారతదేశం. అయినా ఇంకా అభివృద్ధి చెందే దశలోనే ఉంది. ఎందుకు అంటే భారతదేశంలో యువతకి మరియు గవర్నమెంట్కి మధ్య ఇంటరాక్షన్ చాలా తక్కువ. వికసిత్ భారత్ లాంటి ఒక కార్యక్రమం వల్ల యువతకు మరియు గవర్నమెంట్కు మధ్య ఏర్పడే ఒక ఇంటరాక్షన్ వల్ల మనం భారతదేశంలోని ప్రతి సమస్యను గవర్నమెంట్తో డైరెక్ట్గా చర్చించవచ్చు. మన యువత ఓటింగ్ను కరెక్ట్గా వినియోగించుకుంటే మనం ఎన్నుకునే ఒక గవర్నమెంట్ని మన చేతుల ద్వారా మనం ఏ సమాజాన్ని చూడాలనుకుంటున్నాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఇండియాలో ఓవర్ 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్న మన ఇండియాలో ఎలక్షన్ సమయం వచ్చేసరికి యువత వారి యొక్క ఓటుని వినియోగించుకునే ఆ సమయంలో దాన్ని ఒక హాలిడేగా చూస్తున్నారు. అందరూ తమ ఓటుని వినియోగించుకుంటే ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు వచ్చినా మనలో ఐక్యత ఉంటే ఖచ్చితంగా మన భారతదేశం బాగుపడుతుంది. సో మనతో పాటు మనం కలిసి మన భారతదేశాన్ని నడిపిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. Excellent. Karthik. Karthik. Where is Mr. Karthik? Karthik, నువ్వు దీంట్లో సైన్ చేసావా అసలు రిజిస్ట్రేషన్ ఫామ్లో? బి బొల్లంపల్లి కార్తిక్. రైట్. Hello everyone. A very good afternoon to you all, and I am Karthik from Dr. BRR Government Degree College, Jadcherla. Hello everyone. A very good afternoon to you all, and my name is B. Karthik from Dr. BRR Government Degree College, Jadcherla. And today I am here to talk about an important topic called One Nation and One Election. This means holding elections for the Parliament and as well as the state assemblies at the same time, instead of having separate elections throughout the country, throughout all states. The question is, why is this idea important? It is really important because right now in India has elections happening almost like every year throughout different states at different timings, and this is affecting the overall governance and also development in regions, because the political leaders and the government officials of our country will get busy with election campaigns rather than focusing on the public issues and real-time problems. So I believe a single election will definitely bring so many benefits, but it also has some challenges which really need to be addressed and considered. I believe every idea has its own pros, cons, so we must consider everything before its implementation. So let us see some pros of this idea. The major pro is it saves a lot of money and resources. Of course, election requires a lot of expenses because for transportation, security, and for arranging polling booths, a single election will reduce cost and improve governance. And also, frequent election leads to delay in decision making and also leads to a lot of expenses. So I believe it's a better option here, and it also reduces fatigue for voters because they have to vote multiple times in multiple elections. So a single election will definitely encourage them to participate more and increases the voting percentage, and also causes less disruption because special forces definitely causes disruption in governance. So it will help a lot. A single election is a very much better option here, and there are some cons because it is not going to be very easy to implement, and they also feel that the state level issues will be ignored. The national issues will dominate the election campaign, and the state level particular problems will be held behind in the background. And also there's a confusion among people because they have to focus on both the national issues and the state level issues because it is going to be a combined elections. So yeah, in conclusion, I would like to say that this is a very big reform which can bring efficiency, but it also requires a lot of careful and proper planning. If it is implemented properly, it will strengthen our democracy and improves overall governance and development. So, however, we must consider all the concerns from all the states and all political parties before making such a big change. And I would like to thank the jury and the organizing member for organizing such programs and encouraging us to be better in every way possible. Thank you so much for giving this opportunity. Jai Hind. Excellent, Karthik. అడ్డంకులు వచ్చినా తడబడకుండా చాలా చక్కగా కంటిన్యూ చేశారు. నెక్స్ట్ రజిత. My name is P. Rajita. I am from Dr. BRR Government Degree College, Mahbub Nagar district.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి అంటే కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు అనేవి ఒకేసారి జరగడం. అయితే ఇది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. రాజ్యాంగంలో ఇది అసలు లేనే లేదు కాబట్టి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. 90 నిమిషాల పాటు లోక్సభలో జరిగిన చర్చల్లో అనుకూలతలు ప్రతికూలతలు రెండు హోరాహోరీగా పోటీ జరిగినాయి. అందులో నేను కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు కూడా చెప్తాను. అనుకూలతలు 2019లో జరిగిన ఎలక్షన్స్ ప్రకారం 60,000 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే ఇట్లాంటివి అన్ని రాష్ట్రాలకు ఒకసారి కేంద్ర స్థాయిలో ఒకసారి జరగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇట్లాంటివన్నీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించవచ్చు అని కొన్ని పార్టీస్ అభిప్రాయం. అలాగే వ్యతిరేకించే వాళ్ళు ఎలా అంటే ప్రాంతీయ పార్టీల స్థాయి అనేది వాటి ఉనికిని కోల్పోతాయి. అలాగే ఒక ప్రభుత్వం అనేది ఒకేసారి నియమించినప్పుడు ఆ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరుగుతాయి. అట్లాంటప్పుడు ఆ ప్రభుత్వం మధ్యలోనే పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు అసలు మనం ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనేది దీని లక్ష్యాన్ని కోల్పోయినప్పుడు మనం దీని గురించి చేసిన ఈ లక్ష్యం యొక్క తీర్పు ఎట్లా వస్తుంది అనేది కొందరు వ్యతిరేకుల చర్చ. కాబట్టి మనం రెండు విధాలుగా ఆలోచించి రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుంది. పార్టీస్ యొక్క ఉనికిని కోల్పోతుంది. రెండు వైపులా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా ఇంకా చర్చలు జరుగుతున్నాయి లోక్సభలో. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ రజిత. నెక్స్ట్ వన్ షాహిస్తా షహీద్. Good afternoon everyone. This is Shaista Azmi, NSS volunteer of Dr. B.R. Government Degree College, Jadcherla, Mahabubnagar district, Telangana state. Let me start. One nation, one election envision a unified electoral cycle streaming governance and reducing political disruption. It enhances stability, saving time and resources while ensuring continuous development. A synchronized election fosters nation focus, minimizing policy paralysis and frequent code of count restrictions. Voters benefit from clarity, making informed choices with a long-term vision. Ultimately, this reform strengthens democracy, efficiency and progress, aligning the nation's aspiration with seamless governance. If I talk about the assets, there are 4 assets. They are stability, democratic presentation, constitutional presentation, and the other is the weightage. If I talk about stability, if the voting runs through one nation, one election, then the union, the parliament, the citizens can come to a stable content, because a stable content means a lot. And the other point is weightage. Every citizen's weight is noted. No caste filling, discriminations, no higher class, no lower class is determined. So it's very necessary to do. It's very necessary to point this point. And the other is the necessities during the elections which are spent by governments were very wasted, because if we use for the society, then we can manage many school systems, hospital system, and we can localize or else we can equate the societies. And if I talk about the equity, it's very important, because this system brings equity, this system brings stability, this system brings this system separates what unnecessary, the society which is facing unnecessary problems, that will be removed. So I would like to thank Nehru Yuva Kendra Sangathan and the Ministry of Youth and for giving this such a wonderful opportunity to students to speak their few words. I would like to say, एक राष्ट्र, एक चुनाव, एक साथ, एक भविष्य. మన బానిసత్వాన్ని మనం పోగొట్టుకోవాలంటే యువజన ముందుకి రావాలి. And youth play an important role, because we are the brightest
We are coming generation speakers. We are the sparkles of this generation. Thank you for being here. Very good, Shaista. And next, Shahista. Next, let's call A. Shravani. Typing? Okay. Next one, Amra Tahmeen. Amra Tahmeen. अस्सलामुअलैकुम, मैं अमारा तहमीद मुतालिमा BA सारे लोगों MBS कॉलेज महबूब नगर तेलंगाना सूबे से मुखातिब हूँ। वन नेशन वन इलेक्शन का मतलब पूरे हिंदुस्तान में लोकसभा और रियासती असम्बलियों के इंतखाब एक साथ हुआ करने का निज़ाम है। पस मंजर में ये देखा जाता है कि माजी में हिंदुस्तान में लोकसभा और असम्बली के इंतखाब एक साथ हुआ करते थे, लेकिन 1967 के बाद ये निज़ाम बिगड़ गया। ये इंतखाबात मुख्तलिफ औकात में बढ़ गए और हुक्मरानी पर असरअंदाज हुआ। मौजूदा सूरत हाल में ये देखा जाता है कि मरकजी हुकूमत इस मामले पर गौर कर रही है और एक कमेटी तश्कील दी गई है। अगर इस निज़ाम की नाफिज करना है तो आइन में तरमीम के साथ तमाम सियासी जमातों की रजामंदी होना बेहद ज़रूरी है। शुक्रिया। Next, we'll go to Mulla Shabana. Mulla Shabana. Next, be ready. G. Monica, K. Shivani, B. Sai Divya, Mohammad Masar. Myself Mulla Shabana, studying BZC final year in NTR Government Degree College. यहाँ पर उपस्थित सभी को मेरा प्रणाम। विकसित भारत की राह पर हमको साथ चलना है। चुनाव की प्रक्रिया हमें जोड़ने की बात है। फिर क्यों ना हम इतिहास को दोहराए। सबसे बड़े लोकतंत्र, एक देश एक चुनाव को फिर हम क्यों ना करवाए। एक राष्ट्र एक चुनाव का उद्देश्य पूरे देश में एक साथ चुनाव करना है, जो कि विकसित भारत के लिए बहुत ज़्यादा ज़रूरी है। 1991 से लेकर 1967 तक लगातार 4 लोकसभा चुनाव एक ही साथ चलाए गए, लेकिन हालात बदल गए। अब फिलहाल हमारे देश में लोकसभा, राज्यसभा, विधानसभा, नगरपालिका, पंचायत राज व दीगर इलेक्शन चुनाव अलग अलग चलाए जाते हैं, जिससे ये स्थिति आ चुकी है कि हमारे देश में एक ही साल में बहुत से ज़्यादा चुनाव हो रहे हैं, जिससे काफ़ी मुश्किलात का सामना करना पड़ रहा है। और इन सब को चुनाव चलाने के लिए काफ़ी ज़्यादा धन खर्च हो रहा है। इतना खर्च हो रहा है कि हम जैसे मतदाताओं को ही पता नहीं चल रहा। इलेक्शन कमीशन ऑफ इंडिया की एक रिपोर्ट के मुताबिक मैं कहती चलूँ, साल 1952 में यह खर्चा 10 करोड़ था। साल 2014 में 3,870 करोड़ रहा। साल 2019 में 55,000 करोड़ रहा। अब तो यही नहीं, देखिए 2024 में 1 लाख करोड़ से ज़्यादा खर्चा हुआ। ये आंकड़े सुनकर हैरान हो गए ना। ये सुनने के बाद एक सवाल जरूर आता है कि इतना धन आ कहाँ से रहा है। इतना धन कहीं से नहीं, आपके और मेरे दिए हुए टैक्स से आ रहा है। आए दिन होने वाले चुनाव के कारण हमारे आधे से ज़्यादा नेता उन चुनाव में व्यस्त है और वो उसी में व्यस्त है और ना ही जनहित के बारे में सोच रहे हैं। बहुत से ज़्यादा डेवलपमेंट काम को रोक दिया जा रहा है, जो कि काफ़ी हमारे देश के विकास के लिए काफ़ी ज़रूरी है। इन सब समस्याओं का एक ही सीधा साधा समाधान है, जो है एक राष्ट्र एक चुनाव। इस विकसित भारत के लिए ये काफी जरूरी है। चलिए जानते हैं ये किस अंदाज में जरूरी है। बार बार होने वाले चुनाव की वजह से समय बर्बाद हो रहा है, खर्च बहुत ज्यादा हो रहा है, जिससे हमारी बहुत से ज्यादा डेवलपमेंट रुक जा रही है, विकास कम हो जा रहा है। और एक साथ चुनाव कराने की वजह से हम जैसे
और बहुत से ज़्यादा मुश्किलात हो रहे हैं, इन सबको देखते हुए हमें चाहिए। शुक्रिया। Very good, Mullah Shabana. And next I will welcome G. Monica. శ్రీరామ రామ రమేతే రమే రామే మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. This is Monica from India Degree College for Women, Mahabubnagar. Here I will express my views on one nation, one election. One nation, one election is an idea for Indians, where elections for Lok Sabha and all the legislative assemblies are held at the same time. But this idea makes so easier and simpler. I think one election, one nation, one election is better for the one nation, no election. In India, elections are held frequently, sometimes causing disruptions in the government work, but having same elections at the same time, politicals can disrupt. By having all elections at the same time, politicals can focus then on their own work, rather than always preparing for the next elections. This could be leads to fast development. There are many advantages for this type of elections. Firstly, it can save the money and time for both voters and the politicians. One nation, one elections is a proposal with benefits and challenges. It aims to make the election process more efficient and cost effective, but requires careful planning and consideration to address the diverse needs to Indian states. Reasons for one nation, one elections is good governance, conversation, and convenience. Mallikarjuna Kharge says that domestic actions like one nation, one election would be sabotage for democracy, constitution, and evolved time-tested producers. Jai Hind. Thank you. Excellent, Monica. Next, Shivani. After completion of your speech, please go to judges and give your information, particulars. Jai Shri Ram. Good afternoon, everyone. Myself K. Shivani. I would like to talk about what actually electoral system in India. India is a socialist secular democracy, the largest democracy in the world. Our modern Indian nation state came exist into 15th of August 1947. India is constitutional democracy with parliamentary system of government, and the heart at the system lies commitment to hold regular, free and fair elections and the membership of two houses of the parliament, the state of union territory, legislative assembly and presidency and vice presidency. What is the one nation and one election? It is a concept that aimed at synchronizing elections across India. Currently, elections for the Lok Sabha, the lower house of India Parliament and state assemblies happen at different times due to the varying durations of legislative terms. The proposed idea would align all these elections at the same time, that both national and state alliance polls to held simultaneously across the country, ideally once every 5 years. The proposal which requires a constitutional amendment which would synchronize Lok Sabha, State Assembly and the local bodies of the nation. But why the change in the current system of the benefits of the one nation and one election? Well, India is the one nation election where cycle is quite frequent with various states and national elections happening almost every year. The Election Commission of India spends a significant amount of resources in conducting these elections. For example, in other countries, Indian people who are working in their countries, they can't attend frequently. That multiple elections are repeatedly within few years.
and voter rate is getting down. If elections are held simultaneously, several costs would likely come down significantly, and thousands of personnel, including teachers, government employees, and security forces, are deploying during elections. They may be controlled by the frequent elections. If they have time to manage the elections by one nation, one election, they can get some time, and wasting of money is also restricted. Thank you. Jai Hind, Jai Bharat. Thank you, Shivani. And next, Shivani as well. Sai Divya, B. Sai Divya. A warm good afternoon to everyone. Respected dignitaries on the dais and off the dais. I, B. Sai Divya from NTR Government Degree College, Mahabubnagar. One nation, one election is the idea of holding Lok Sabha and state assembly elections across India. The main idea, what is the main idea of one nation and one election? The main idea of one nation and one election is to have all Vidhan Sabha and state elections happen at the same time simultaneously for every 5 years. And in India, what is the concept? The concept of one nation, one election has been around since 1983. It was proposed by National Election Commission of India, that is ECI, and before 1967, India regularly conducted simultaneous elections. The first time general elections and the state legislative assembly elections were held together was in 1951 and 1952, and it was continued up to 1957, 1962 and 1967, and after many decades, the idea of one nation, one election resurfaced again in September 2023 by the National Union of India. And next, which countries follow the one nation and one election? Sweden and South America. And by this, what are the advantages of one nation and one election? Cost savings, less disruption in governance, reduced political polarization, higher voter turnout. As per the government, one nation, one election, it can bring stability and efficiency to the democratic country of system. And thus, I was considered that one nation, one election is a cost effective and convenient to the, it is very dangerous to the democratic country like India, which is a threat to the autonomy of the state government. Lastly, I want to conclude that one nation, one election is better than one nation, no election. Thank you for giving this wonderful opportunity today. Thank you. Next, Mohammed Masan. Mohammed Masan. And next candidates, be ready. P. Neelima, Shabir Basha, come forth. ముందుకు వచ్చేసేయండి వాళ్ళు. P. Neelima, Shabir Basha, K. Raghavi, and Gopal Balupati. Please come forth. ఇక్కడ MD Masoom. Okay. Masood. तुम्हें लिखी हाँ तो ठीक है. Masood. Mohammed Masood. MASUD. Thank you. తెలుగులో హ్యాపీగా చెప్పచ్చు. ఎనీ లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ బై అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అలౌడ్. మిగతా పార్టిసిపెంట్స్ అందరూ కూడా హలో డయాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ తోటి వాలంటీర్ మాట్లాడుతున్నారు, దయచేసి వినండి ప్లీజ్. సభ మీద ఉన్న పెద్దలు మరియు సభ ముందు ఉన్న అధ్యక్షులకు అందరికీ నమస్కారం. నా పేరు ఎండి మసూద్. ఐఎమ్ ఫ్రమ్ మున్పట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ BA సెకండ్ ఇయర్. ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్. వాట్ ఈస్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్? ఇది యూత్కి ఫెస్ట్గా, అంటే యూత్ దీని మీద ఎలా అవేర్నెస్ ఉంటుంది,
యూత్ ఎలా దీని మీద అవగాహన ఉంటుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నికలు, ప్రతి ఏ దేశంలో లేనటువంటి ఇది ముందే మన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1962లో ఎస్టాబ్లిష్ చేసింది. అప్పుడు ఒకటే గవర్నమెంట్ ఉండేది. మళ్ళీ అది ఇప్పుడు రీగా మళ్ళీ కొత్తగా ఎంపిక మళ్ళీ అది రీగా మళ్ళీ అప్లై అవుతుంది. ఎందు గురించి? మన యూత్ గురించి. యూత్ ఇంకా యూత్ అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇంకా ఎన్నికల మీద ఉన్న అవగాహన, ఇంకా అసెంబ్లీ పొలిటీషియన్స్ ఎలాంటి ఇంకా ఇవ్వాలి, ఇంకా యూత్ ఎలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, యూత్కి ఎలా అవగాహన చేయించాలి. ఎలక్షన్స్కి ఇంకా చాలా మంది పీపుల్ రాలేదు. రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కేవలం 60% పీపుల్ యూత్ మాత్రమే ఓట్ చేశారు. ఇంకా మిగిలిన 40% మాత్రం యూత్ వేయలేదు. దీన్ని గుర్తు పెట్టుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా యూత్ ఎక్కడి నుంచి రావాలి, యూత్ నుంచే అవేర్నెస్ రావాలి. ఎందుకంటే మనం ఎడ్యుకేట్ అవుతున్నాం, మనమే ఇంకో 10 మందికి చెప్పాలి యూత్ అంటే ఏంటి, ఈ ఎలక్షన్స్ వల్ల ఏం జరుగుతుంది, ఎలక్షన్స్ వల్ల ఒక ఎన్నుకుంటున్నాం దాని గురించి తెలుసుకొని 10 మందికి తెలిపియాలి. ఇంకా ఇది ఇలాంటి ఉద్దేశం అంటే ఒక మైనర్ ఏజ్ వాడు మేజర్ కనుక ఓట్ వస్తుంది. అప్పుడు ఆ ప్లాన్కి ఓటేసి హక్కు వస్తుంది. ఆ ప్లాన్ ఓట్ వేయాలంటే ఏం చేయాలి? ఓట్ ఐడి రావాలి. ఓట్ ఐడి ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ వాడు వేసే ఫస్ట్ ఓట్ మన ఫింగర్ పై ఉంటుంది. అది వానికి ఫస్ట్ టైం వేసే ఓట్ మన జీవితం మొత్తం ఇంకా వేస్తూనే ఉంటుంది. జీవితంలో 5 yearsకి ఒకసారి ఓట్ వస్తుంది. 5 yearsకి ఒకసారి ఓట్ హక్కు వస్తుంది. ఇలాంటి హక్కును ఒకటేసారి వినియోగించుకుంటాం. అందుకే ఎలాంటి దానైనా సరే మనం ఇర్రెగ్యులర్ చేయకుండా ప్రతి ఒక్క దాన్ని మనం అనుకూలంగా చేసుకుంటూ దాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ దేశంలో లేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన దేశంలో మాత్రం మొట్టమొదటిసారి రామ్నాథ్ కోవింద్ గారు దాన్ని పరిచయం చేశారు. 2 September 2023లో దీన్ని పార్లమెంట్లో పరిచయించారు. ఇంకా యూత్ ఇలాంటి చాలా దానిలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఇంతటితో నచ్చిన ఉపన్యాసం ముగిస్తుంది. గుడ్ మాస్టర్. నెక్స్ట్ పి నీలిమ. దయచేసి వీళ్ళందరూ నాకు ఇటు రైట్ సైడ్ కనిపించండి. నీలిమ, షబ్బీర్ బాషా, రాఘవి, గోపాల్ బలుపాటి ముందుకు వచ్చేసేయండి. Good afternoon to all, to the honorable dignitaries, esteemed guests, and the youth leaders and the fellow youth. Myself, Nilima, I am from this college only, and today I stand as a youth before you to discuss a crucial topic about the one nation and one election. This concept aims to unify our India's election system. As a youth citizen of this great nation, I ask the government to implement this again as one nation and one election. There are a lot of benefits while implementing this one nation and the one election. Effective governance. By holding the elections simultaneously, the government can focus on governance without constant interruptions or promoting effective governance and policy continuity. The second benefit is cost savings. Frequent elections are a significant burden to our economy. Simultaneous elections or Gemini elections reduce election-related expenses. Due to simultaneous elections, the cost would be decreases. And the third benefit is decrease inflation. When all the state and Lok Sabha elections will continue, there will be a high inflation. When the simultaneous elections will be started means the inflation would be decreases at least the percentage of 1.1%. The fourth benefit is improved voter turnout. Because of one nation and the one election, the voter turnout also increases. The people will show the interest to cast their votes. The one nation one election is a beneficial. The movement would be different and the voters turnout. Because of this, a lot of voters will have to
utilize and they will utilize their votes, and also the voters will be showed their interest to cast their votes. That's why it is beneficial. By implementing this one nation, one election, it can reduce the massive expenditure incurred by the government in conducting frequent elections. And the fourth benefit is the saving time. The time will be saved by conducting the one nation and the one elections at the simultaneous process. And one nation, one elections at every country, they are paved the way. So in our India, I urge the government to implement this one nation and one elections. I urge our leaders to take the concrete steps towards implementing the one nation and the one election. Let us work together to create a good governance system. We are the youth. We are the youth for the future of tomorrow, and we deserve a better tomorrow. Thank you. Jai Hind, Jai Bharat. Thank you for giving this opportunity. Excellent, Nilima. And next, Shabir Basha. ముఖ్యంగా సభలోని సభ్యులకు మరియు సభాధ్యక్షులకు నమస్కారాలు. నా పేరు షబీర్. నేను సెకండ్ ఇయర్ డిగ్రీ కళాశాల ఎంబీఎస్ డిగ్రీ కళాశాలలో మామూలుగా చదువుతున్నాను. ఈరోజు మనకి సందర్భం వచ్చేసి ఒక ఎలక్షన్, ఒక ఎన్నిక. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జామిలీ ఎన్నికల లేదా ఒకే దేశం ఒకే ఎన్నిక అని అంటారు. భారతదేశంలో అన్ని రాష్ట్రంలో ఆ సభ్యులు లోక్సభలో ఒక సమావేశం కూడా జరుగుతుంది. లోక్సభలో 543 స్థానాల్లో కనీసం 67% ఓటు వేయాలి. రాజ్యసభలో 245 67% ఓటు వేయాల్సి ఉంటుంది. (1951 నుంచి 1952) లోక్సభకు అన్ని రాష్ట్రాల శాసనసభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1957 నుంచి 1967 వరకు సంవత్సరంలో మూడు సారి ఎన్నికలు కొనసాగింది. భారతదేశంలో మిగతా కొంచెం ముందుకు వెళ్ళాలంటే దేశం యొక్క రాజకీయంలో హక్కు కలిగి ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కును అప్లై చేసుకోవాలి. హక్కులు అమలు చేయడానికి శాసన పోరాడించాలి. హక్కును అమలు చేయడానికి గవర్నమెంట్ ఏజెన్సీలు ఏర్పాటు చేయాలి. హక్కులను అమలు చేయడానికి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే భావం భారతదేశం క్రింద మరియు రాష్ట్ర సభ్యులకు ఒకేసారి ఎన్నికల నిర్వహించడానికి వీలు కలుగుతుంది. ఇది ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది మరియు పరిపాలన పారులపై భారాన్ని తగ్గిస్తుంది. అయితే కొంత వ్యాసం విధించే ముందు అన్ని వాటాదారులు ఏకప్రభయం తీసుకోవాలి. కాబట్టి అమలుకి సవాళ్లు ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమస్యలపై చర్చలు కలిగి ఉంది. పార్టీ లేదా సంస్కృత అభివృద్ధులు కల్పించడమే అయితే ఓటులు సంస్కృత అభివృద్ధులు అవకాశం ఇవ్వడం చాలాసార్లు కనిపిస్తుంది. జై హింద్, జై భారత్. Shabir Basha. B. Shabir Basha. నెక్స్ట్, దయచేసి అందరూ కొంత నిశ్శబ్దాన్ని పాటించాలి. I request all the jury members, please
use your discretion. When you find students are struggling with speech and they are just seeing and reading, చూస్తూ చదువుతున్నారు, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అని అనిపించినప్పుడు ప్లీజ్ యూజ్ యువర్ డిస్క్రిప్షన్ అండ్ స్టాప్ దెమ్ సార్. ఎందుకంటే మనకి టైం అనేది చాలా వెళ్ళిపోతూ ఉంది, వాళ్ళు స్ట్రగుల్ అవుతా ఉన్నారు, చెప్పడానికి ఇబ్బంది పడుకుంటూ చూసి చదువుతున్నట్టు అనిపిస్తే మీరు యూ కెన్ యూజ్ యువర్ డిస్క్రిప్షన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాఘవి, కే రాఘవి. సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు. రాఘవి 1 minute. నెక్స్ట్ 4 candidates ఆర్ గోపాల్ బలుపాటి. ఈ 4 చైర్స్లో నాకు ఉండాలి మీరు దయచేసి. యా, కన్నెమోని శ్వేత అండ్ ఈ వసంత, జీ భవానీ ముందుకు వచ్చేసేయండి ఈ చైర్స్లోకి. Honorable dignitaries, esteemed guests, and my dear friends. Good afternoon to all. I am Raghavi from Telangana State, Mahabubnagar district. Today I stand before you to share or to discuss about an idea that sparkled significant debate and attention across nation, that is one nation, one election, paving the way for Viksit Bharat. In a country like vast and diverse India, our elections are conducted for every particular period of time for Lok Sabha and state assemblies or even local bodies. For our future democracy in different places, in different manner and different timings. But this static process often leads to confusion, unnecessary expenditure, disruption of governance. So here comes the concept of one nation and one election, which says that India should implement or hold elections for Lok Sabha and state assemblies at one time. That this bill was introduced at India's Parliament, Lok Sabha, on 17th December 2024. But why we needing this? Here, when we remember our Dr. Ram Manohar Lohia words that देश में चुनाव हर समय हो रहे हैं, पर किसी भी चुनाव से देश का विकास नहीं होता. That means every year or every time elections are going to be conducted, but there is no election brings development to the nation. So for the sake of whole country's development, better progress and stable governance, we need to have this one nation and one election in our country, and this will make electoral system in an efficient and a cost effective and in an organized manner. And benefits of this system will go like it will minimize election code of conduct and cost savings. That means instead of allocating our budget at different places in different things for in different timings, we can allocate our budget at one time. That will reduce the burden for exchequer. So at least now India should arise awake and stop not. Still our goal is reached, set by Swami Vivekananda to develop our country in a full-fledged manner. And this concept not only helps to develop state assemblies or local bodies development, but this also responsible for nation issues. However, implementing these things is not so easy, right? So then we can remember our famous Telugu poet and philosopher Sri C. Garu once said, "Vishwasam gunda ante dani amalu cheyadaniki sankalpam undali." That when we have belief in doing things, we need to have the determination in implementing the things. In conclusion, I want to say that one nation, one election is not just about a policy reform, but it's just about a vision for unified India, where every citizen's voice is heard in synchronized manner, where our democracy remains robust and forward-looking. Jai Hind. Thank you for giving this golden opportunity. Excellent, Raghavi. Thank you. And next, Gopal Balupati. May I have your attention, please? Good evening to everyone, to the respected jury members and my dear fellow friends. My name is Balupati Gopal from Palamuru University. Today I am going to speak on
one nation, one election. The concept of one nation, one election proposes the idea of simultaneous elections in the country. When we went into history, this is not happened in the right away. In the 1951 to 67, continuous elections has happened. In this continuous election, there is a lapses that government has done some lapses, so that's why this cycle has been broken. So we need to know, as a citizen of India, what is the importance of one nation, one election. It proposes holding simultaneous elections for the both assemblies and the Lok Sabha and the lower bodies also. So this is creating an impact that is, this idea has widely debated in India, stating that some critical thinkers and some people were arguing that it would streamline the electoral process, number one, and it also reduces the cost and improve governance. Critical highlights concerns about this feasibility and impact on the federalism and the federal structure. So this creating the chaos, a chaos between the people of the misunderstood and the intelligence. So when we have discussed the introduction and the intelligence and the history, so some countries were successful, like South Africa and Sweden were highly successful. So what exactly I'm trying to say about the one nation, one election is, the advantages is cost efficiency. See, the Chief Justice and previous, I want to highlight one of our Chief Justice of India, his name is Deepak Mishra. What he says, adopt of one nation, one election in India is likely to prove with the spirit of constitution and all the principles of collaborative federalism. Hope you understand. So the Chief Justice of India itself accepted, and one more quotation I want to highlight from the Chief Electoral Commission of India. What he says, elections has become root cause of the corruption in the country. Why, after winning the elections, the bureaucrats, politicians, indulging in the recovering the investment. Got it? So that's why what I'm highlighting is that cost efficiency we can reduce, and we can use that funds in somewhere else in the development of education, healthcare, health sectors, infrastructure, and other poorest marginalized communities. There we can use that money. And also administrative inconvenience. So again and again, by conducting these elections, what is creating, in the chaos of police personnel and all the way. And not only this, but also in the cost efficiency. So with this, I want to conclude my speech. Thank you so much. Very good, Gopal Tripathi. Next, Shweta, Kannemoni Sweta, K. Sweta. So, good evening everyone. The dignitaries are off and on the stage. So, now I would like to talk about the crucial topic which has the potential to change the face of Indian democracy. The idea which brings the stability, efficiency and unity in the nation. That idea is one nation and one election policy. So, before talking about the need of one nation and one election policy, let us know the problem with the current election system. The problems of the current election system include the expenses. In 2019 elections, nearly 60,000 crore rupees are spent only on Lok Sabha elections, and the state assembly and local body expenditure is not included in this. And the next challenge is the administrative hurdles. During the elections, the officials are pulled off from their duties and involved in the election duties. And also, during the elections, something called the Model Code of Conduct come into force, and which helps the development of some critical projects. So,
the One Nation One Election policy is a one-stop solution for all these problems. So it also has some challenges. The main challenge is posed from the opposition parties. They have some points. They feel that the One Nation One Election policy is a threat to the federalism, and also they feel that it undermines the state legislative assemblies. And they also feel that the ruling party lacks the majority to make the constitutional amendments required for this One Nation One Election policy. But the ruling party addresses these concerns with an implementation plan. The implementation plan has some phases. In phase 1, they plan to conduct state assembly elections and Lok Sabha elections simultaneously, followed by the local bodies within the 100 days after the 100 days time after these Lok Sabha and state assembly elections. Also, they say the One Nation One Election policy is not a threat to the federalism, because even though the One Nation One Election synchronizes the elections, but the state assemblies still have the autonomous right to rule the states. And also, they say that they also feel the requirement for constitutional amendments of Article 82A and 324A. So let's why not support the policy of One Nation One Election reform, which may not immediately but definitely paves the way for Vikasit Bharat. Thank you. Very good, Smita. And next, shall we have E. Vasanta? Vasanta. Irla Vasanta. A very warm welcome to the respected juries, dignitaries, and the teachers and the fellow participants. A very good afternoon. And let's dive into the world of the One Nation and One Election, the purity for the way of Vikasit Bharat. And I would like to tell the concept of the One Nation and One Election. The concept of the One Nation and the One Election proposes simultaneous elections of Lok Sabha and also the State Assembly, which could bring a significant change in India's electoral system. And I would like to give you the touch of the history of One Nation and One Election. The One Nation and One Election was a norm in India until 1967, where simultaneous elections were conducted for Lok Sabha and also the State Assembly until 1952, 57, 60 and 67. However, due to the premature dissolutions of the which were held to disrupt the Lok Sabha and the State Assembly's election, and further in 1970 the Lok Sabha was disrupted, and these were held in the elections were freshly held in the 1971, and all these events were held to the disruption of the simultaneous election cycle of the India's electoral system. And also the big hand on the Union government on September 2, 2023 has constituted a committee which is under the headship of the former Indian President Ramnath Kovind Garu, and he sees the invisibility into the implications of the One Nation and the One Election, and he is the head of this committee, and the members included in this committee are the former Home Minister Amit Shah and also the leader of the opposition Ghulam Nabi Azad, and former Finance Commissioner N.K. Singh, and also the Advocate Harish, and also the other important person, former Chief Vigilance Commissioner Sanjay Kothuri. And as a student, I have often wondered about the implications and infeasibility of the One Nation and One Election, as it reducing the cost effective of the elections and also minimizing the disruption, and also it mainly focus on the public awareness and also the public needs rather than wasting their time in the elections and campaigning it.
So I would like to give you the perks of the one nation and one elections. As every other topic also have its own challenges and the perks. The one nation and one election also have its own perks, and let's discuss about it. The first one is the reduction of the financial burden of the state, and the next one is the proper utilization of the financial resources from the political parties, and also the improvement of the social harmony, and also the voters turnover. And these are the important perks of this one nation and one election. As I already said that it has its own challenges, I would like to discuss some of three. And the first one is constitutional amendments to the implication. Thank you one and all for giving this wonderful opportunity. Excellent, Vasanta. Next, B. G. Bhavani. And next, be ready, candidates. You please vacate the places, ma. Next, Sana Suhana, Sabawat Shobha, Vasant Kumar, and Noel Abhishek. Please be there. Vasanta and please. So these four, please be seated. Sana Suhana, Sabawat Shobha, Vasant Kumar, and Noel Abhishek. Good afternoon, all of you, jury members and teachers and students. I am Bhavani from MZC, second year, MS College. Topic is one nation, one election. భారతదేశంలో ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా ఒకే రోజు లేదా నిర్దిష్ట పరిధిలో అన్ని ఎన్నికలు జరపాలని ప్రతిపాదించింది. ఎన్నికలు ఖర్చు తగ్గించడం, పాలనలో అంతరాయాలు తగ్గించడం మరియు పాలన సామర్థ్యం పెంచడం దీని యొక్క లక్ష్యం. ఈ ప్రతిపాదన ప్రధానంగా లోకసభ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడంపై దృష్టి పెట్టింది. దాని అత్యంత ముఖ్యమైన ప్రతిపాదనలో ఒకటి 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు లోకసభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలి. ఈ బిల్లును డిసెంబర్ 17, 2024 భారత పార్లమెంటు దిగువ సభ లోక్సభలో ప్రవేశపెట్టారు. 1967 వరకు ఈ ఆచారం కొనసాగినప్పటికీ 1968 మరియు 69లో కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు ముందస్తు రద్దు చేయడం వల్ల ఏకకాలంలో జరిగే ఎన్నికల వ్యవస్థకు అంతరాయం కలిగింది. సెప్టెంబర్ 2, 2023న భారత ప్రభుత్వం ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 1951, 52 నుండి 67 వరకు ప్రజాసభకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఎక్కువగా ఒకేసారి జరిగాయి. లోకసభకు మరియు అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే పరిస్థితికి మనం తిరిగి వెళ్ళాలి. ఆర్టికల్ 356 యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఇతర కారణాల వల్ల తలెత్తే అన్ని పరిస్థితులు మరియు సంఘటనలు ఊహించలేము అనేది నిజం. భారత ప్రయోజనాలు దృష్ట్యా భాగంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కోరదగినది కాబట్టి భారత ప్రభుత్వం ఇందు మూలంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇకపై దాన్ని హెచ్ఎల్సి అని పిలుస్తున్నారు. 2029 నుండి కొత్త ఎన్నికల చక్రాన్ని గుర్తించడానికి రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత నియమిత తేదీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ప్రయోజనాలు: ఖర్చు తగ్గింపు, పాలన సులభమవుతుంది, అభివృద్ధి వేగంగా జరుగుతుంది. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సనా సుహానా. Good afternoon. I am Sana Suhana, honorable judges and respected and madams and my dear friends. Good afternoon to all. Today I stand before you to discuss a crucial topic that has the potential to transform our national electoral landscape. The concept of one nation, one election. It means election for the Lok Sabha and all state assemblies will be done simultaneously, and the voting will be takes place. The government proposed one nation, one election and constituted a committee headed by the former President of India, Ramnath
Kovind to explore the possibility of the concept of one nation, one election. Simultaneous elections for the central government and all state governments. According to estimates, in India, the cost of conducting elections is thousands of crores. By holding simultaneous elections, we can save a significant portion of this cost. However, I acknowledge that implementing this concept is not without its challenges. Constitutional amendments are required and logistical issues need to be addressed. But I believe that these challenges can be overcome if we work together towards a common goal. This idea can be help India in many ways. Reduce election costs. Elections are expensive. By holding them together, we can save money. Reduce disruptions. Frequent elections disrupt governance. By holding them together, government can focus on work. Increase voter turnout. When elections are held together, more people will participate. The concept of one nation, one election is not just a slogan. It's a vision of a more efficient, more stable and more developed India. It's a necessity for India and more developed India where every citizen's voice is heard and every vote counts. So let us join hands together to make this concept a reality. Let us pave the way for a more developed India, a Viksit Bharat. Thank you for giving this opportunity. Thank you. Next, Sabhavat Shobha. Vasant Kumar Noel Abhishek. No, okay. Shiva Kumar Gaur, come forth. B. Srikant, E. Praveen Kumar, C. Nikita. ఓకే, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇందులో? ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు మెనూనే ఉమాబిందు కమ్ ఫోర్త్. ఇంకా ఎవరున్నారు? ఎనీవన్ మోర్? నో వన్? ఓకే. Good afternoon to all. Myself Shobha, Mahbub Nagar district. Today topic one nation and one election. ఒకే దేశం ఒకే ఎన్నిక. ఒకే దేశం ఒకే ఎన్నికల నిదానంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు కేంద్రం సిద్ధపడుతుంది. రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సభకు వేరువేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశంలో ఎప్పుడు ఏదో ఒక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న కేంద్రం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని భావిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో లోక్సభతో పాటు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. జమిలీ ఎన్నికలు. లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికలు. దీనే ఒకే దేశం అని ఒకే ఎన్నికలు అని కూడా పిలుస్తుంటారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ కోసం రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ చేసిన సిఫారసుల కేంద్రం కేబినెట్ 2024 సెప్టెంబర్ 18 ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికలు అనేది కొత్త ఏమీ కాదు. మనకు గతంలో కూడా ఈ విధంగా జమిలీ ఎన్నికలు జరిగాయి. 1967 వరకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. 1952, 1957, 1962, 1967 ఈ 4 ఏళ్ల జమిలీ ఎన్నికలు అనేవి జరిగాయి. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల కంటిన్యూ కాలేకపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే విధంగా జమిలీ నిర్వహించాలనే ప్రధాన కాన్సెప్ట్గా కొనసాగుతుంది. దేశం అనేది ప్రపంచంలో ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబాన్ని పరిపాలించడానికి ఎన్నికను కొనుగోవడం జరిగింది. జై హింద్, జై కిసాన్. థ్యాంక్ యూ.
ఉమబిందు, ఎం ఉమబిందు. A warm good afternoon to everyone. This is Umabindu, Mahabubnagar district. Valid is stronger than the bullet. Former President Ramnath Kovind has proposed this to implement this system along with constitutional amendments. One election, one nation, one election. In India, we have different elections at different times, like Lok Sabha, State Assembly, and local body elections. This leads to high expenses, frequent disruptions in governance, and repeated election campaigns. This idea of one nation, one election means holding all major elections at the same time across the country. With this one nation, one elections, we have some benefits like money savings, better governance, and more voter participation. This is frequently elections cost a lot of money. Holding them together will reduce expenses. Better governance. When elections happen often, the government cannot be focused on properly to develop work. One-time elections will allow smooth governance, more voter participation. People may show more interest to voting if elections happen once in every 5 years. Of course, we have to face some challenges like political stability, impact of federalism, legislation, and security. We are Indians. We have faced many problems until now. Across the world, all members are scaring about COVID. That our Indians have given a solution. So this is not a challenge for our Indians to face. One nation, one election is a big reform that can help in saving resources and improving governance. However, with proper and strategic planning, discussions and agreements between our political parties and experts needed before implementing it. Let us work together to strengthen our democracy and make elections more efficient. Thank you. Jai Hind and Jai Bharat. సో ఈ రోజుకి పార్టిసిపెంట్స్ ప్రెజెంటేషన్స్ అయిపోయాయని తెలియజేస్తూ జడ్జెస్ దే ఆర్ డూయింగ్ ప్రీషియస్ వర్క్. ప్లీజ్ బీ కామ్. ఒక 10 minutesలో మనకి సర్టిఫికేట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ ఫెలిసిటేషన్స్ ఉంటాయి 1-2. దాని తర్వాత మనము క్లోజ్ చేసుకుంటాం సెషన్. ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ కెన్ లీవ్. ఓకే. అండ్ మీ రిజల్ట్స్ అనేవి మీ ఫోన్కి మళ్ళీ ఇప్పుడు ఎట్లాగైతే మీకు కాల్స్ వచ్చాయో అట్లా మీకు కాల్స్ వచ్చేస్తాయి. మీ మెయిల్కి కూడా మెయిల్ వచ్చేస్తుంది, ఈమెయిల్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. అందరు కూడా కొంచెం కాల్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ మీకు కాల్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరికి 2, 3, 4 సార్లు కూడా రిపీట్ చేయాల్సి వచ్చింది. కొందరు రిసీవ్ చేసుకోలేకపోయారు కాబట్టి. సో దిస్ టైమ్ విల్ ట్రై టు మెసేజ్ యూ. మీకు వాట్సాప్ ఉంటే మీకు మెసేజ్ చేస్తాము, అదర్వైజ్ మీ మెయిల్కి మెయిల్ వస్తుంది. అది ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. రైట్. సో చాలా అద్భుతంగా మాట్లాడారు. ఒక్కొక్కరు చాలా చక్కగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. కొందరు చెప్పడానికి ప్రయత్నించారు. వాళ్ళు అనుకున్నదంతా చెప్పలేకపోయారు. కొందరు వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకా 2 points ఎక్కువనే చెప్పగలిగినారు. ఓకే. సో ఎనీథింగ్ ఎట్లా అయినా సరే మీరు పార్టిసిపేట్ చేశారంటేనే మీరు గెలిచారని అర్థం. అర్థమైందా? అంటే ఉన్నటువంటి వేల మందిలో నుంచి స్క్రీన్లో మీరు బయటకు వచ్చినారంటేనే ఆల్రెడీ ఇట్స్ అ విన్. ఒక విన్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఈ కాన్ఫిడెన్స్నే మీరు క్యారీ ఆన్ చేయాలి ఇంకా లైఫ్ టైం. ఓవరాల్గా అయితే మేబీ బీయింగ్ అ విమెన్ ఐ డోంట్ నో, బట్ గర్ల్స్ చాలా బాగా చేశారని నాకు అనిపించింది. ఓకే. దీంట్లో ఈరోజు ప్రోగ్రామ్ ఈ రేంజ్లో రావడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అనుకోండి ఎంత వర్క్ చేసినారో, రాత్రి పగళ్ళు వర్క్ చేసినారు. మీ కాలేజెస్లో కూడా మీ రిజిస్ట్రేషన్స్ చేయించడానికి మీ టీచర్స్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే యూత్ ఇది మన ప్రోగ్రామ్ అనుకుని చేయాల్సిన పనిని యువ కానటువంటి మేము దీన్ని టేకప్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే అంటున్నాను, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అండ్ థాట్ ఈజ్ యూత్ అని చెప్పేసి. ఓకే. సో ఐ థింక్ ఐఎమ్ యూత్ దాన్ యూ అని అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో.
ఎందుకంటే మిమ్మల్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితిలోనే ఉంటున్నాం. చూడండి ఎప్పుడు కూడా. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఈ రోజుకి ఇంత చక్కగా నిర్వహించగలిగినందుకు మెయిన్గా నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ ఎవరికి చెప్తానంటే జడ్జెస్కి. ఎంత కమిట్మెంట్తో ఇంత డిస్టర్బెన్స్ అవుతున్నా వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే సమాజం పట్ల ఒక నిబద్ధత ఉండాలి ఖచ్చితంగా, అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. వాళ్ళు తమ తమ రెగ్యులర్ డ్యూటీస్ని వదిలి మరీ ఇక్కడికి వచ్చి ఏమీ ఆశించకుండా మీ నుంచి ద బెస్ట్ని సెలెక్ట్ చేసి పంపించాలి అనేటువంటి ఒక తపనతో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి అభినందన చేస్తున్నాను. తర్వాత మై డియర్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఒకటే ప్రోగ్రామ్ కాదు, ఇంకా మీ లైఫ్లో చాలా 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 ముందుకెళ్తారో నాకు తెలుసు. ఏ రోజు కూడా ముందు వైపు నుంచి మిమ్మల్ని హెచ్చరించే బిహేవియర్ని మీరు దయచేసి కనపరచకండి. అంటే ప్లీజ్ కీప్ క్వైట్, మీరు కామ్గా కూర్చోండి, ముందుకు రండి. ఆర్డర్ ఎప్పుడైతే మీరు వినాల్సి వస్తుందో, నేను ఎప్పుడు చెప్తాను, ఆర్డర్ వేస్తే విన్నారనుకోండి మీరు స్లేవ్స్ అవుతారు. మీరు డిసిప్లిన్గా ఉండి మీ డెసిషన్ చక్కగా మీ డ్యూటీ నిర్వహించారనుకోండి మీరు బాస్ అవుతారు. వెన్ యూ కంఫర్ట్ టు డూ సంథింగ్ యు ఆర్ బాస్. ఆర్డర్ దాకా చేశారనుకోండి యు ఆర్ స్లేవ్. డిసైడ్ యువర్ సెల్ఫ్. మీరే డిసైడ్ కండి, మీరు బాస్గా ఉండాలనుకుంటారా, స్లేవ్గా ఉండాలనుకుంటారా. చాలామంది బాస్లు ఉన్నారు ఇక్కడ, కానీ కొంతమంది నెక్స్ట్ కేటగిరీకి వస్తున్నారు. ఇక్కడ కొంతమందిని చూశాను, మీరు మాట్లాడి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత నెక్స్ట్ నిమిషం నుంచి మీరు మాట్లాడుతున్నారు అక్కడ. అంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ కదా. ఇక్కడ మీరు నిలబడిపోయినారు, ఈ పొజిషన్ని మీరు రెస్పెక్ట్ చేయాలి. ఓకే, కొంతమంది చాలా, నేను అసలు ఊహించలేదు ఇంత అద్భుతమైనటువంటి స్పీకర్స్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి. చాలా చాలా మంచి థాట్స్ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. మీరందరూ కూడా ఎవరైతే క్యాలిబర్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చోవాలని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు మీరందరూ అసెంబ్లీలో కూర్చున్న రోజు నేను డ్యామ్ షూర్ మేమందరం కూడా ఇక్కడి నుంచి మీకోసం చప్పట్లు కొడుతూ ఉంటాము, ఈలలు వేస్తూ ఉంటాము లైవ్లో మిమ్మల్ని చూసి. ఓకే, సో నేను దానికోసం ఈల కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినాను. కాబట్టి గట్టి గట్టి ఈలలు బాగా నుంచి మీకు వినిపించాలని నేను కోరుకుంటున్నా. సో ఇంకా ఏమంటారు, ఈరోజు మీకు ఏమనిపించింది ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే? వండర్ఫుల్ అనిపించిందా, వణికిందా? మిక్స్డ్ ఎమోషన్స్. కొందరికి మాత్రం వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎస్, బికాస్ బార్న్ ఏమంటారు అరేటర్స్ కొందరు ఉంటారు. బార్న్ అరేటర్స్ అంటే వాళ్ళ మైక్ మింగే పుడతారు. ఓకే, సో వాళ్ళ నుంచి మైక్ గుంజుకోవాలి, కష్టం అలాంటి వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అందుకని టైం మింగేశారు. మొత్తం అంతా టైం అయిపోయిన దాకా కూడా వాళ్ళ నుంచి మైక్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో అట్లాంటి వాళ్ళు పాపం 10 మార్క్స్ మిస్ అయిపోయి ఉంటారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. మీరు మాత్రం టైం అయిపోయిన దాకా తపనతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. ఇంకా కొంతమంది అయితే ఎగ్జాక్ట్లీ అక్కడ క్లిక్ చేసే టైంకి థ్యాంక్ యూ అని పెట్టేసినారు. చూడండి, వాళ్ళదైతే దే ఆర్ మిషన్స్. వాళ్ళు హ్యూమన్ మైండ్, ఇమోషన్ ప్లస్ మిషనరీ యాక్టివిటీ అన్నీ కలగలిపినటువంటి క్రియేటివ్ పీసెస్ ఉన్నారు. కొందరు అద్భుతంగా ఉన్నారు. చాలా చాలా మంచి, నాకైతే అనిపిస్తుంది ఇంత మంచి వాయిసెస్ వినే అవకాశం ఈ గోడలకి, మాకు, ఈ ప్రిమైసెస్కి సెంట్రల్ గవర్నమెంట్ కల్పించింది. మమ్మల్ని నమ్మి పాలమూరు యూనివర్సిటీ అండ్ ఎన్ఎస్ఎస్ సెల్ మాకు ఈ అవకాశం ఇచ్చింది. చాలా చాలా హ్యాపీ ఈ విషయంలో. తర్వాత కాలేజ్ కోఆపరేషన్ అనుకోండి, అందరి సమన్వయం అనుకోండి. నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను ఈ డాష్ మీద. చాలామంది ఈ కాలేజ్ కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. సో ఐ విష్ టు కాల్, బిజీగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి మెరుస్తున్న వాళ్ళని పిలుద్దాం. ముందుగా మిస్టర్ బాలరాజ్ వాళ్ళ ఇంటి పేరు మెరుపు అనుకునేరు. బాలరాజు ఈజ్ యూనిట్ 4 ప్రోగ్రామ్ ఆఫీసర్. చాలా కమిటెడ్ ప్రోగ్రామ్ ఆఫీసర్. అసలు రాత్రంతా నిద్రపోయినారో లేదో కూడా తెలియదు. అన్ని రకాలు ఇక్కడ మీకు కనిపించేటటువంటి ఫ్లెక్సీస్ నుంచి ఎవ్రీథింగ్, చపాయించుడు, తెచ్చుడు, అక్కడ పోడు ఇక్కడ పోడు, వాటిని కరెక్షన్ చేసుడు, మేడం ఇది ఓకేనా, ఇది చేయమా, ఆ సర్టిఫికేట్స్ నుంచి, మెమంటోస్ నుంచి ఎవ్రీథింగ్. అట్లా ఇంట్లో చిన్న కొడుకు ఉంటాడు కదా, 4 పండ్లకు వానే తరుపుతూ ఉంటాం. సో అట్లాంటి పాత్రని పోషించాడు బాలరాజ్.
నెక్స్ట్ డాక్టర్ నాగరాజ్ గారు, నాగరాజ అని పిలుస్తాం మేము, నాగరాజ. ఈజ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆఫ్ 5th యూనిట్, వెరీ కమిటెడ్ సిన్సియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్. తన యూనిట్ మీద మంచి హోల్డ్ ఉన్నటువంటి వ్యక్తి. ఈసారేమో బాటనీ చెప్తారు, ఆసారేమో కామర్స్ చెప్తారు. సో తనిక మీరు చూస్తున్నటువంటి బయట అరేంజ్మెంట్స్, ఆ గ్రీన్ కార్పెట్, ఆ మొక్కలు, ఇక్కడ మీరు చైర్స్ అరేంజ్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ నాగరాజాచారి. నాగరాజాకి నిజంగా కొద్ది రోజుల నుంచి అసలు హెల్త్ సహకరించట్లేదు, రకరకాల సమస్యల్లో ఉన్నాడు. బట్ స్టిల్ ఎన్ఎస్ఎస్ అనగానే అన్నీ ఎక్కడో వెళ్ళిపోతాయి. సో చాలా ఓపిక్గా ఇవన్నీ మీ ముందు ఉంచినారు నాగరాజు. ఇక నెక్స్ట్ అక్కడ ఇంకొక చిన్న సోదరి ఉంది, వీణా గారు. కొద్ది రోజుల్లో డాక్టర్ కాబోతున్న వీణా ఈజ్ అ 7th యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. మంచి యాక్టివ్గా పిల్లలందరినీ బై నేమ్ పిలవగల హోల్డ్ ఉంది తనకి, తన యూనిట్ పిల్లల పట్ల. ఇక్కడ లోపల ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అనుకోండి, ఆ దీపం నుంచి మొదలు పెడితే మన వెనక కనిపించేటటువంటి వీటన్నిటిని చక్కగా చేయించి, ఇదంతా క్లీనింగ్ ఎవ్రీథింగ్ దగ్గర నుండి చూసుకొని, అతిథుల్ని కూడా ఆహ్వానించి బొకేస్ నుంచి అనుకోండి ఎవ్రీథింగ్ చూసుకుంటూ వచ్చారు వీణా. ఇక నెక్స్ట్ మన ముందు కనిపిస్తున్నటువంటి డాక్టర్ స్వరూప గారు. డాక్టర్ స్వరూప గారు యూనిట్ 2 ప్రోగ్రామ్ ఆఫీసర్. స్వరూప మేడం నేను ఎప్పుడు చెప్తుంటాను సన్నక, స్వరూప ఓపిక స్వరూప. గబ్బిల్ అది మన జాషువా గారు ఒక సందర్భంలో చెప్తారు, గబ్బిలం ఎట్లా ఉంటుంది అని అంటే ముక్కు ముఖమున్న చీకటి ముద్దలాగా ఉంటుంది అని. చీకటిని ఒక ముద్ద చేసి దానికి ముక్కు ముఖం పెడితే అది గబ్బిలం అవుతుంది. ఎంత బాగా చెప్పాడు కదా. సో అట్లా ఓపికని తీసుకొచ్చి ఒక ముద్ద కట్టి దానికి ముక్కు ముఖం పెడితే స్వరూప అవుతుంది అని నేను చెప్తాను. సో అట్లా స్వరూప థ్యాంక్ యూ అక్క అంటే ఒక పోయిటిక్ ఎక్స్ప్రెషన్, ఒక పోయిట్ గుర్తిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ స్వరూప. అసలు మా అందరికీ కోపం వచ్చి కొట్టుకుపోతుంటాము, కానీ స్వరూప మాత్రం చల్లగా అట్లాగే నిలబడి ఉంటుంది. ఆమె ఓపికకి నాకు కోపం వస్తుంది. ఇది అంటే ఓపిక కొన్నిసార్లు అవమానాన్ని ఎదుర్కోమంటుంది, కానీ అవమానాన్ని మింగడం నాలాంటి వాళ్ళకి కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. అవమానాన్ని క్వశ్చన్ చేసే లిస్ట్లో నేను ఫస్ట్ ఉంటాను. సో దాట్ ఈస్ స్వరూప మొత్తం ఈ అందుకనే ఓపిక స్వరూపకి మేము డ్యామ్ షూర్ ఏం పని ఇచ్చామో మీకు తెలిసి ఉంటుంది. మొత్తం ఫైల్స్ అన్నీ సెట్ చేయాలి, అందరికి ఇచ్చేసేయాలి, పిల్లల సిగ్నేచర్స్ అన్ని అప్డేట్ చేయించడానికి అక్కడ ఎవరిని కూర్చోబెట్టాలి, రిజిస్ట్రేషన్ సెక్షన్ వీణా కూర్చున్నారు, వారికి అన్ని ఆ ఫైల్స్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ పేపర్ 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 అండ్ పేపర్. సో ఇవన్నీ తర్వాత ఏది ఎప్పుడు కావలిస్తే అన్నీ అమర్చాలి, మాకు టైంకి ఇవ్వాలి. మేము అంత ఫ్రంట్ పిక్చర్స్ దట్స్ ఇట్, కానీ బ్యాక్ కర్టన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వీళ్ళంతా అనమాట. సో మీరు కూడా సినిమా చూసినప్పుడు తెర ముందు ఉన్నటువంటి హీరో హీరోయిన్లని, పాటలని, డాన్సులని చూస్తారు. దాని వెనక వేలాది మంది శ్రమ ఉన్నట్టే ఇప్పుడు నేను నిలబడి మైక్ పట్టుకున్నాను, మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే దీని వెనక చాలా వర్క్ ఉంటుంది, అది గుర్తించబడాలి ఎప్పుడైనా. ఇక వీటన్నిటికీ వెనక ఇంకొకరు ఉన్నారు, ఆ పేపర్లన్నీ తయారు చేసి కొట్టి కొట్టి ప్రింట్ తీసినటువంటి వాడు ఆరి. ఇప్పుడు అక్కడికి వచ్చి చెప్పిపోయినారు కదా, నాకు నమాజ్ టైం అవుతుంది, రోజాలో ఉన్నాడు, అయినప్పటికీ స్టిల్ అవన్నిటినీ రాత్రి 12 దాకా కూర్చొని చేశాడు అబ్బాయి. సో దాట్ ఈస్ ఆరిఫ్ 3rd యూనిట్కి ప్రోగ్రామ్ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక యూనిట్ మిస్ అయింది మా దగ్గర, 1 2 3 4 5 6 7 మొత్తం 7 యూనిట్లలో 6th యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరసింహుడు సార్. ఆయన పెద్దన్న ప్రోగ్రామ్కి కంప్లీట్గా నిద్ర లేకుండా మమ్మల్ని నిద్రపోనీయకుండా, నిలబడనీయం నిద్రపోనీయం ఏందన్నా అంటారు నేను ఆయన చూస్తే. ఇప్పుడు ఫోన్ చేస్తాడు, మేడం అయిపోయిందా ప్రోగ్రామ్ అని. అయిపోయింది సార్, ప్రిన్సిపల్ మేడం తీసుకుని రండి అని చెప్తాను నేను. మళ్ళీ ఇమీడియట్గా ఫోన్ చేస్తారు 1 minute-లోనే. ఏమని చెప్పాలి మీరందరూ, మేడం అయిపోయిందా ప్రోగ్రామ్, అయిపోయిందంటే అయిపోయిందా, ఓకే ఓకే రైట్ వస్తున్నా. మళ్ళీ 1 minute-కి ఫోన్ వస్తుంది, ఏమని అయిపోయింది కదా నేను తీసుకొని వస్తాను. సో కన్ఫర్మేషన్కి కంటిన్యూస్గా ఫోన్స్ చేయడం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. పొద్దున 8 o'clock-కి బస్ ఎక్కుతారు, ఇంటి నుంచి ఇక్కడికి 10కి వస్తారు, 2 hours ఫోన్ చేస్తారు మాకు. రైట్, సో దట్ ఈస్ నరసింహులు సార్. ఎవరు ఏమన్నా కానీ చక్కగా నవ్వుకుంటూ అన్ని పనుల్ని చక్కబెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇక జడ్జెస్ గురించి నేను ఇక్కడికి వాళ్ళందరినీ పిలిచినప్పుడు మీకు అందరినీ పరిచయం చేస్తాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడడం కూడా ఎందుకు అని అంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి.
నేను మాట్లాడకుంటే మీరు మాట్లాడుతున్నారు, అందుకని నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇక ప్రిన్సిపల్ మేడం వచ్చిన తర్వాత ఇక్కడ 2 యాక్టివిటీస్ జరుగుతాయి. ఒకటి సర్టిఫికేట్ ప్రెజెంటేషన్, నెక్స్ట్ ఫెలిసిటేషన్. ఈ 2 యాక్టివిటీస్ జరుగుతాయి. కొంచెం ఓపిక్గా ఉండండి. ఈలోపు మీలో ఇంకేమైనా కళలు ఉంటే చూద్దాం. ఎవరైనా ముందుకు రాగలరా? విత్ ఎనీ సాంగ్, విత్ ఎనీ జోక్, విత్ ఎనీథింగ్. అండ్ వీటికన్నా నేను ఇంకా చెప్పాల్సింది, ఇక్కడికి ఈ రోజు వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాలంటీర్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఎంతూజియాస్టిక్ వాలంటీర్స్ అండ్ కమిటెడ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఇక్కడ వాళ్ళని తీసుకొని వచ్చారు. ఎన్టీఆర్ కాలేజ్ నుంచి మన శ్రీనివాస్ సార్ వచ్చారు, ఇంకా ప్రవీణ్ సార్ వచ్చారు, అండ్ కేశవర్ధన్ వచ్చారు, అండ్ ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చారు, రాజేందర్ సార్ కూడా. ఎవరు వచ్చారు? రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. చూడండి, దే లవ్ దే ప్రిన్సిపల్ అలాట్. సో వాళ్ళందరూ వచ్చారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా పిఆర్ఆర్ కాలేజ్ నుంచి లాగిశెట్టి ప్రవీణ్ వచ్చారు. ఇంకా ఎనీవన్? శ్రీనివాస్ సార్ కంప్యూటర్ సైన్స్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? ఎన్టీఆర్ నుంచి. చెప్పాను. ఇంకా సో వీళ్ళంతా ప్రోగ్రామ్ ఆఫీసర్స్. ఇక మెయిన్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎవరా అంటే పార్టిసిపెంట్స్. మేమందరం కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే, ఈ ప్రోగ్రామ్కి. సో మీరు మాత్రం జస్ట్ 1.5 డేలో అల్టిమేట్గా తయారైపోయినారు. నేను చెప్పాను కదా, కొందరు కుక్కుతున్న మైకులు మిగుతారని. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కంటెంట్ కావాలి. కానీ కొంత భయం, కొంత ఇబ్బంది ఉన్నా కూడా చెప్పలేని ఒక ఫీల్, ఇవన్నీ కలగలిసి ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యారు. పేపర్లో చక్కగా రాసుకొని పాయింట్ టు పాయింట్ చెప్పగలిగేది. కొందరు పాపం ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, చెప్పగలిగి ఉండి కూడా ఎక్కడ మిస్టేక్ చేస్తామో అని పేపర్ చూశారు. అక్కడ మీరు మిస్ అవుతారు. నెక్స్ట్ టైం ఇది జరగకుండా చూసుకోండి. మీరు చెప్పగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంటే మీరు హ్యాపీగా చెప్పగలరు. ఇంకొక 2 ఇన్స్టిట్యూట్స్ నుంచి మనకి सर मैं नो यू सर जी, आपके बारे में मैं जान सकती हूँ? जी मैडम, मैं बच्ची का फादर हूँ, रिपोर्टर हूँ। एक्सीलेंट एक्सीलेंट। देखिए, एक पार्टिसिपेंट को लेके पेरेंट भी आया ये प्रोग्राम में, तो कितनी बड़ी बात है। थैंक यू सो मच सर। और रिपोर्टर भी है सर। तो खास करके ये बोलते कि बच्चियों को बाहर निकलने नहीं देते, पढ़ने नहीं देते और कुछ प्रोग्राम्स में दाखिल होने नहीं देते, मगर आप जो है आप साथ लेके आए, उनके साथ इतना दे रहे, सपोर्ट दे रहे सर, दाखिल की बात है सर। एक्सीलेंट एक्सीलेंट, सो मच थैंक यू सो मच फॉर कमिंग एंड ग्रेसिंग दिस अकेशन सर। అండ్ ఇంకా ఎవరైనా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారా? అక్కడ ఉన్నారు, మా వాలంటీర్స్ ఉన్నారు. జస్ట్ మిమ్మల్ని అందరినీ నేను, మా వాలంటీర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకి సూటిగా తగిలేలాగా నేను మాట మాట్లాడాను. ఏమంటే, మీరంతా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు, కొంతమంది యువతులు ముందు యుగం దూతలు, ఆవన నవ జీవన బృందావన నిర్మాతలు, వారికి మా ఆహ్వానం. వాళ్ళకి మాత్రమే మా ఆహ్వానం, ఈ వృద్ధులకి మా ఆహ్వానం లేదు అని చెప్పాను. చెప్తూ వాళ్ళకి ఏం చెప్పినా అంటే, కానివ్వండి, మీరేం అప్లై చేయకండి, మనం పోస్ట్ చేస్తాము ప్రోగ్రామ్, మన దగ్గరికి అందరూ గెస్ట్లు వస్తారు, మీరు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, టాయిలెట్స్ చూపించండి, ఈ పని చేస్తూ కూర్చోండి, నో ప్రాబ్లం అని చెప్తే కొంతమందికి సూటిగా గుర్తుంది. అంటే మేమున్నది దీనికే అని. ఓకే, హోస్టింగ్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ ఇష్యూ, బట్ మాకు చేత కాదని చెప్పేసి మేము చూసుకుంటూ కూర్చోవాలని అప్పుడు కొంతమంది అప్లై చేశారు. సో యూత్గా మిమ్మల్ని మీరు గుర్తింపజేయడానికి చాలా చాలా శ్రమ అయింది ఈ ప్రోగ్రాం ద్వారా. కానీ ఇకనైనా పిల్లలు మీకు సంబంధించిన అంశాలలో మీరే ముందుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఎవరైనా ఉన్నారా చక్కగా పాడేవాళ్ళు? ఓకే, పాడేవాళ్ళు చక్కగా వదిలేద్దాం. ఎనీవన్? ఓకే, ఇంకా ఏ విషయం గురించి నా మాట్లాడాలనుకుంటున్నారా? నథింగ్. ఎవరు మైక్ లింక్ కుట్టలేదా? ఓకే,
So whatever we are speaking here, live telecast అవుతుంది, అంతా రికార్డ్ అవుతుంది చక్కగా కదా. సో మీరు మన రాష్ట్రంలో ఉన్న అందరికీ చేరుతారు, మీ మనసులో ఉన్నది ఎంత చెప్తే. ఎంత గొప్ప ఆపర్చునిటీ కదా. థ్యాంక్ యూ మ్యామ్. A hearty welcome to Padmavati ma'am. And I request honorable jury members onto the dais. Okay madam, later we will do. We'll have plenty of time, even tomorrow also we can do ma'am. So honorable jury members, Madam Swarna Sudhakar madam, respected Titus Paul sir, respected honorable Ramulu sir, and dear Arvind, and all the program officers, Dr. Narsimhulu sir, a hearty welcome sir. Swarupa madam, Dr. Swarupa madam, Dr. Nagarajachari, Dr. Veena, Dr. Balraju, each and every program officer, please be on the dais. Please come. ముందుకు వచ్చేసి అండ్ నేను పేరు పిలవాల్సిన అవసరం లేకుండా పార్టిసిపెంట్స్ మాత్రమే ముందు నుంచి అలా ఒక్కొక్కరుగా వచ్చేసి సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళండి. ఒక లైన్లో అలా వచ్చేసి తీసుకొని వెళ్ళండి. లేట్ అవుతుంది, నేను పేరు పిలిచి మీరు వచ్చి అదంతా, కాబట్టి వచ్చేసాను. అండ్ షల్ ఐ రిక్వెస్ట్, ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్న పిల్లలు ఒకసారిగా వస్తారా? అది బెస్ట్ కదా. మీకు కూడా ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ఒక ఎన్టీఆర్ వాళ్ళు వచ్చేసేయండి ఫస్ట్. చలో మేడం, మనం కొంచెం ముందుకు వెళ్దాం మేడం. ఇలా నుంచి అందరికి ఒక్కొక్కటి తీసుకొని ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి. కంగ్రాట్స్ మా. మీరు ఏ కాలేజ్ నుంచి? లా కాలేజ్. ఎన్నమాయ రండి. యూనివర్సిటీ పీజీ స్టూడెంట్స్, రాఘవి అండ్ టీమ్. ఇంకా వనపర్తి కాలేజ్ నుంచి ఎవరైనా ఉన్నారా? ఓకే, కమ్. బిఆర్ఆర్ వాళ్ళు వెళ్ళిపోయింది. ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ओके सर, एक पेरेंट है ना, आपके बच्चे के साथ आइए सर, आइए आपके बच्चे बेटी के साथ आइए। मैडम 2 मिनट के लिए मौका मैं बोल दूं। हाँ, मैडम के बारे में बोल दूं, सर के बारे में। हाँ हाँ, ये तुंडसबाग रेड्डी मैडम जब एमएलए थे सीसी गुंटा के घर पे जाके इंटरव्यू लिया था मैं, वैस राजशेखर साहब थिएटर शायद मैडम भूल गए। अब मैडम बोल रहे थे कि सब पॉलिटिकल में आना है, मौका मिलेगा। वेरी मैडम ये बात ओपनली बोल रहा हूँ मैं, सब नहीं बन सकते। कितने साफ लीडर है मालूम, हमको मालूम है, अगर आजकल पॉलिटिकल का डिफरेंट होगा। मैडम की वजह से लाइफ लॉन्ग एमएलए रहना चाहिए थे, वैसे ना, पर आजकल हालात ऐसे नहीं है। मैडम सारी बोल रहा हूँ बोल के मत समझो, मैडम का आदत मालूम है मेरे को साफ। और पास का माइनॉरिटी इंचार्ज थे हमारे यूएमडब्ल्यू थे सर, पास करते ना सर। मैंने क्या बोला, मैं मैक्सिमम बच्चों को पढ़े पे कम रखते हॉस्टल में, मत विजिट करके हॉस्टल्स को बहुत मोटिवेट कर। में अरबी लेक्चर में प्रॉब्लम था, यहाँ लेक्चर में हम इंडिया डिग्री कॉलेज अरबी लेक्चर को ज्वाइन करके अब रेगुलर अरबी लेक्चर होते हैं। नहीं तो बच्चे बहुत प्रॉब्लम करते थे उर्दू अरबी सब्जेक्ट के बच्चे, तो तीन जजेस का मालूम था, बाकी जजेस आइडिया नहीं कर। माफी। इसीलिए सर वो लोग यहाँ पे जजेस की जैसा मौजूद है सर, ऐसे अच्छे अच्छे लोगों को ही यहाँ पे बुलाए सर हम। आइए एक मिनट खड़े होके, नहीं आप भी आइए।
Thank you so much, ma'am. I request all the judges to please attend tomorrow session also, especially స్వర్ణక్కనైతే మేము డిమాండ్ చేసుకుంటాము రండి అని చెప్పేసి. టైటిల్ స్పాన్సర్ని రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే నేను ఈరోజు చూశాను మీ కమిట్మెంట్ ఎంత అద్భుతంగా మీరు చేస్తున్నారు సార్. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఎందుకంటే రైట్ పర్సన్స్ వెళ్తారు నెక్స్ట్ లెవెల్కి మీలాంటి వాళ్ళు ఉంటే. రాములు సార్ అయితే పిల్లల్ని ఒక్కొక్కరిని పిలుచుకొని మరి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు, చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి రేపు మనము ఎట్ అబౌట్ 11 ఎగ్జాక్ట్లీ 11 మనం స్టార్ట్ చేస్తాం సార్. 10 to 11 ఉంటామంటున్నారు. అక్కకి టైం చెప్తే నేను భయపడతాను ఫస్ట్, అంతకన్నా ముందు ఇక్కడ ఉండడానికి. సార్ ప్లీజ్ సార్, ఈరోజు నేను అనుకుంటాను మీరందరూ తరువుగా ఎంజాయ్ చేశారని, ఎందుకంటే యంగ్ వాయిసెస్ వింటుంటే మనం కూడా యంగ్ అయిపోతామని నేను అనుకుంటా. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ రాములు సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ మేము సన్మానించుకోవాల్సి ఉంది. రేపు అందరూ మనకి చాలా టైం దొరుకుతుంది, భర్పూర్ టైం హమ్ ఎంజాయ్ కరెంగే సార్. దయచేసి మీరందరికీ మరొక్క మారు ఈ రోజు ఇచ్చినటువంటి సమయానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు తప్పనిసరిగా జడ్జెస్ని రావాల్సిందిగా మనందరి తరఫున మీ చప్పట్లతో ఒకసారి ఆహ్వానిద్దాం. ఈ రోజుకి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.